ఇప్పుడు మీరు ఈ ధర్నా అయిపోయిన తర్వాత ఒక రిప్రజెంటేషన్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పేసి తయారు చేశాం. అది మీ గ్రూపులలో కూడా పెట్టాం. మిమ్మల్ని కూడా మీరు స్థానికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అవన్నీ కూడా వినతి పత్రాలు రాసుకొని రండి. అవి ఇవి అన్ని కలిపి కూడా మినిస్టర్ కి ఇస్తామని చెప్పేసి చెప్పాం. ఈ ధర్నా అనంతరం అది జరుగుద్ది. ఈ ధర్నా యొక్క ఉద్దేశం మీకు తెలుసు. 17వ తేదీ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి 16 డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలలో ఉన్నటువంటి 992 షాపులు ఏదైతే ఉన్నాయో వాటిని మేము వేలం వేస్తున్నాం. ఈ వేలం ద్వారా ఎన్నిటిని కూడా అమ్మేస్తాం. కాబట్టి ఈ నెలాఖరు వరకు ఆ వేలం ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పేసి అధికారుల సమావేశం పెట్టి కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర నుంచి పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. ఆ ప్రకటన సిపిఎం పార్టీ చూసి ఇదేదో ప్రమాదం జరుగుతుంది, మాకు తెలిసినటువంటి విషయం ఆ సెక్టర్లో నిర్మాణం చేసిందంతా కూడా డబుల్ బెడ్రూమ్ కు అలాట్మెంట్ అయినటువంటి వాళ్ళంతా కూడా పేద ప్రజలు. అంటే ఆ పేద ప్రజలు రోజువారీ ఆ నిర్వహణ ఖర్చులు భరించలేరు. అక్కడ లిఫ్ట్లు ఉంటాయి, కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయి, అలాగే స్వీపింగ్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, రకరకాల పద్ధతుల్లో వాటర్ కానివ్వండి, ఇవన్నీ మెయింటెనెన్స్లు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి 2000, 3000 ఆ మెయింటెనెన్స్ ఖర్చులు భరించలేరు. కాబట్టి ఇవి సెక్టర్లన్నీ కూడా వాటి కిరాయిల ద్వారా వస్తే ఆ కిరాయిలతోని ఇవన్నీ మెయింటైన్ చేస్తారనేది కట్టించారు. ఆ ఉద్దేశానికి భిన్నంగా ఏదో జరుగుతుంది, ప్రమాదం వస్తుందని చెప్పి ఎమ్మటే సిపిఎం పార్టీ అలర్ట్ అయ్యి ఆ ప్రకటన చూసి వెంటనే సిపిఎం పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీన్ని మేము అంగీకరించాం. ఇది కాలనీ వాసులకి గొడ్డలి పెట్టు లాంటిది, వాళ్ళకి మీద భారాలు మోపే లాంటిది అని చెప్పేసి వెంటనే వ్యతిరేకిస్తూ ఒక ప్రకటన చేశాం. ఆ తర్వాత కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇస్తే ఆ కలెక్టర్ గారు మేము పైకి పంపుతామని చెప్పాడు. పైకి పంపడం కాదు, దాని సంగతి ఏంటో తేల్చుకుందాం అని చెప్పేసి సిపిఎం పార్టీ 23వ తేదీ కలెక్టర్ ఆఫీస్ కాడ నిరసన కార్యక్రమానికి పిలిపించాం. అప్పుడు దాదాపు ఒక 5-6 డబుల్ బెడ్రూమ్ ఏరియాల నుంచి వచ్చారు. ఆ ధర్నా చేసి అందరం సామూహికంగా పోయి కలెక్టర్ గారి దగ్గర వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రం ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యాడు. అయ్యా, ఇది నా చేతులు ఏం లేదు, మీరేదైతే చెప్తున్నారో అవి కూడా నేను అంగీకరిస్తున్నా, నా ఆలోచన కూడా అదే ఉంది, ఇది వేలం వేయొద్దు, అమ్మొద్దు, కిరాయిలకు ఇవ్వాలని మీరు ఏదైతే చెప్తుందో అదే చెప్తున్నా అని చెప్పాడు. మరి ఎక్కడుంది కథ అంటే మాయల పకీరు పానం ఎక్కడున్నది. అట్లా ఇప్పుడు దీని వెనకాల ఉన్న తతంగం అంతా కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఇది ఒక మేడ్చల్ జిల్లాకు సంబంధించిన సమస్య కాదు. పక్కన సంగారెడ్డిలో కట్టినవి గాని, అలాగే పక్కన రంగారెడ్డి జిల్లాలో కట్టినవి గాని, ఈ గ్రేటర్ హైదరాబాద్ లో 1,00,000 ఇండ్లు కట్టినవని గతంలో ప్రకటించినటువంటి ఏతున్నాయో వాళ్ళందరి సమస్య ఇది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇది సమస్య. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కలెక్టర్ ఆఫీస్ కాను అక్కడ ఇక్కడ చేస్తే కుదరదు, అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అటో ఇటో తేల్చుకుందాం, ఇక్కడికే వస్తాం అని చెప్పేసి ప్రకటించి ఇక్కడికి వచ్చాం. ఆ రకంగా ఇప్పుడు ఈ సమస్యని మొత్తం రాష్ట్ర సమస్యగా భావిస్తున్నాం. అందుకే ఈ సమస్య ఇది ఏదో జిల్లా సమస్య కాదు. కాబట్టి వెంటనే ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో మీరు రెస్పాండ్ అవ్వండి, మీరు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలుగా గెలిచారు అని చెప్పేసి అక్కడ ఉప్పల్ ఎమ్మెల్యేకి, మేడ్చల్ ఎమ్మెల్యేకి, అక్కడ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకి, ఈ 3 పరిధిలోనే మా దగ్గర 16 డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కాబట్టి ప్రజల సమస్యలు మీరు అసెంబ్లీ జరుగుతుంది దాంట్లో ప్రస్తావించండి అని చెప్పేసి వాళ్ళు నిన్న ప్రస్తావించారు. అన్ని ప్రస్తావించారా అంటే అన్ని ప్రస్తావించలే. బండారు లక్ష్మారెడ్డి ఉప్పలైన ఇప్పుడు చెప్పారు కదా, ఎప్పుడో ఇందిరమ్మ ఇండ్లు కట్టినాయి రాజశేఖర రెడ్డి పీరియడ్, దాని గురించి ఆయన మాట్లాడాడు. కుత్బుల్లాపూర్ వివేకానంద గారు డబుల్ బెడ్రూమ్ సెటర్ల గురించి మాట్లాడారు. కానీ ఆ మాట్లాడేదేదో మేము తేల్చుకునేదాకా ఇక్కడి నుంచి కదలమని చెప్పేసి అల్టిమేటం ఇచ్చే పద్ధతిలో లేదు. అది ఉంటే బాగుండేది అనేది అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. ఇవన్నీ మాట్లాడిన తర్వాత సాయంత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రెస్పాండ్ అయ్యాడు. ఆయన రెస్పాండ్ అయిన తర్వాత చూస్తే చాలా బాగా బలిసిపోయిన మాటలు మాట్లాడింది ఆయన. ఇది మొత్తం ఆయన చెప్పిన వాదనలన్నీ చూస్తే చాలా గందరగోళం,
ప్రజల్ని కించపరిచే పద్ధతులలో ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా సిపిఎం పార్టీ ఖండిస్తా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం ఇవాళ కలెక్టర్ చెప్పినా, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గవర్నమెంట్ మంత్రి చెప్పినా, వాళ్ళ వాదనలన్నీ చూస్తే ఇవాళ వచ్చి చెప్పేది ఏంది, ఈ సెక్టర్లన్నీ కిరాయి ఇస్తే కిరాయిలు తక్కువ వస్తాయి కాబట్టి మీ మెయింటెనెన్స్ సరిపోదు, అవన్నీ అమ్మేస్తే ఒక ముద్ద వస్తుంది, అదంతా కలెక్టర్ ఆఫీస్ కాడ పెడతామని చెప్తున్నారు. ఇప్పుడు ఒక ముద్ద బాగానే ఉంటది, ఆ ముద్ద వచ్చిన తర్వాత ఆ ముద్ద ఖర్చు పెడతా ఉంటే కొద్ది రోజుల్లో ఖర్చు అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి పరిస్థితి, మనం ఎవరి వైపు చూడాలి, ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి ఇవాళ మనం ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కిరాయిలు తక్కువ ఉండొచ్చు, ఒక 5 సంవత్సరాలు తిరగకుండానే ఇప్పుడు ఏదో శివార్లో ఉన్నవి కూడా అభివృద్ధి చెంది దాని రెంటల్ విలువ కూడా పెరుగుద్ది. అప్పుడు మనం ఒక్క పైసా కూడా మన ఇంటి మీద పడకుండా మొత్తం మెయింటెనెన్స్ ఆ కిరాయిల ద్వారానే వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఇవాళ కిరాయిలు తక్కువ ఉన్నాయని చెప్పి కారణంతో మీరు అమ్మటం సరైనది కాదనేది ఇవాళ సిపిఎం పార్టీ చెప్తా ఉంది. రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇవన్నీ వసూలు చేస్తుంటే నేను భూమిలేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడుతూ చెప్పాడు, ఎకరాల కొద్ది భూములు లీజుకి ఇస్తున్నాం, ఆ లీజుకి ఇచ్చిన భూములు తిరిగి తీసుకోవడం మా వల్ల కావట్లేదు, ఆ లీజు కూడా డబ్బులు ఎవరు ఇస్తలేదు, మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్తున్నాడు. అంత చేతకాని పద్ధతులలో గవర్నమెంట్ ఎట్లా ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. లీజ్ ఇస్తే కిరాయిలు ఇస్తే ఆ కిరాయిలు ఇవ్వరు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు ఇవ్వరు? మీరు లీజ్ ఇచ్చేటప్పుడే, కిరాయి వేలం ఇచ్చేటప్పుడే, వేలం పాటలు పెట్టేటప్పుడే 5 ఏళ్లకు ఒకసారి వేలం ఉంటుందని చెప్పండి. 5 ఏళ్ల తర్వాత దాన్ని రెన్యువల్ చేస్తామని చెప్పండి. 5 ఏళ్ల లోపు వాడి కిరాయి ఇవ్వకపోతే వాడిని బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. కిరాయి ఇవ్వని వాళ్ళని 5 ఏళ్ల తర్వాత వాళ్ళని వేలం పాటలు పాడకుండా చేయండి, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయండి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ అవకాశాలన్నీ వదిలేసేసి వీళ్ళు కిరాయిలు ఇవ్వరు, తక్కువ కిరాయిలు వస్తాయి ఇవని చెప్పేసేది ఎట్లా చెప్తారు మీరు? అందుకోసం ఇది సరైనది కాదని చెప్పేసేది ఇలా సిపిఎం పార్టీ చెప్తుంది. అనేక మార్గాలు ఉన్నాయి, వెల్ఫేర్ అసోసియేషన్లు ఇప్పుడు ఉన్నాయి, అక్కడ సొసైటీలు ఏదైతే ఎన్నుకుంటున్నారో ఆ సొసైటీలో గొప్ప చెప్పండి, వాళ్ళే దాని నిర్వహణ అంతా కూడా చూస్తారు. ఎవరు కిరాయి ఇవ్వకపోతే వాళ్ళని ఖాళీ చేయించే పని చేస్తారు, ఆల్టర్నేటివ్ వేరే వాళ్ళని చూసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా ఇవాళ మీరు పెత్తనం చేసే పని సరైనది కాదని చెప్తున్నాం. మూడో విషయం చెప్తున్నాడు, ఆ వచ్చిన డబ్బంతా కూడా మేము ఎక్కడికో తీసుకుపోము, మళ్ళీ అన్ని కూడా కలెక్టర్ ఆఫీస్ కన్నా మేము జమ చేసి పెడతాం అని చెప్తున్నాడు. అవన్నీ డబుల్ బెడ్రూమ్ల కోసమే ఖర్చు పెడతామని చెప్తున్నాడు. ఇప్పుడు ఇలా కలెక్టర్ ఆఫీస్ కాడ ముద్ద పెడితే ఈ వెల్ఫేర్ అసోసియేషన్లంతా మా డ్రైనేజీ బాగు చేయాలి, డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి పోవాలి, మా లిఫ్ట్ ఖరాబ్ అయింది డబ్బులు ఇవ్వండి అని పోవాలి, మా దగ్గర నీళ్ళ బిల్లు కట్టాలి ఇవ్వండి అని చెప్పాలి. ఇట్లా ప్రతి చిన్న పనికి కలెక్టర్ దగ్గర పెడితే ఆయన ఒక్కొక్క పైసా ఇస్తుంటాడట. ఇది ఎన్నిసార్లు పోవాలి, ఎన్నిసార్లు అడుక్కోవాలి? రోజు అడుక్కోవడమే పని చేయాలా? మనం కలెక్టర్ దగ్గర పోతే అడుక్కునే పని చేయాలా? అందుకోసం అయ్యి అడుక్కుంటాం అనుకోండి, ఆ 1 year 2 years లోపలనో మరమ్మతుల పేరు మీద, లేకపోతే నీళ్ల పేరు మీద, పాత నీళ్ల బకాయిలు ఉన్నాయని చెప్పేసి పేరు మీద, కరెంటు బిల్లులు బకాయిలు ఉన్నాయనే పేరు మీద ఇవన్నీ కూడా మొత్తం దానికి డైవర్ట్ చేస్తే ఒక్క పైసా కూడా లేకపోతే రేపు లిఫ్ట్ మెయింటెనెన్స్ కానీ ఇతర మెయింటెనెన్స్ కానీ ఒక్కొక్క కుటుంబానికి 1500 2000 పడుతుంది. అవన్నీ మనం చెల్లించే పరిస్థితిలో ఉన్నావా? చెల్లించగలుగుతావా? ఇప్పుడే ఉద్యోగాలు సరిగ్గా లేక, వేతనాలు సరిగ్గా లేక, ధరలు పెరుగుతున్న ధరలకి భరించలేక కుటుంబాలని కొనారిల్లి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇలా డబుల్ బెడ్రూమ్లలో. అట్లాంటి వాళ్ళని మీరు ఉన్న డబ్బులని కాజేసి తీసుకొచ్చి ఆడ మూట పెట్టేసి అవన్నీ ఒక సంవత్సరంలో ఖతం చేస్తే ఎవడు లెక్కలు? ఇప్పుడు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఎన్నికలు పెడతామని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 300 వసూలు చేశారు. ఆ 300కి ఇప్పటి వరకు జిల్లా డీసీఓ ఖర్చులు లెక్కలు చెప్పే పరిస్థితుల్లో లేడు ఇలా డీసీఓ. ఇప్పుడు అట్లాంటిది ఈ కోట్ల డబ్బు తీసుకొచ్చి అక్కడ పెడితే ఇలా డీసీఓ జవాబుదారీగా ఉంటాడని మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరు దానికి జవాబుదారీ, ఎవరు దానికి లెక్క? అందుకోసం ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు సెక్టర్లని వేలం వేయండి, కిరాయిలకు ఇవ్వండి, అమ్మడానికి మాత్రం కుదరదు, అమ్మేదానికి మాత్రం కుదరదు. అది అమ్మితే భవిష్యత్తు మనదంతా కూడా ఆగమైపోతుంది. అందుకోసం నేను మెసేజ్లు కూడా చెప్పినాం, డబుల్ బెడ్రూమ్లంతా వాళ్ళంతా కూడా ఏదో ముద్ద వస్తుంది, కనబడుతుంది, బాగుంటది కదా, ఖర్చు పెట్టుకోవచ్చు అని చూస్తే అది బంగారు బాతుగుడ్డు లాంటిదే. బంగారు బాతుగుడ్డు రోజు గుడ్డులు పెడుతుందని చెప్పేసి కోసుకొని తింటే పోతుంటే కోసుకుంటే ఏముంటది, ఇక పనమే పోతుంది కదా. ఇప్పుడు మనది కూడా అంతే, కిరాయిలు అంతా ఏముంది, ఒక్కసారి అమ్ముకుంటే పెద్ద డమ్ము అవుతుంది అనుకుంటే అది రేపటి కాడ మనకి ఏం ఉండదు. అందుకోసం ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సెక్టర్లను వేలం వేయడానికి లేదు, అమ్మడానికి లేదు. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా
వేలం ద్వారా కిరాయిలకు ఇవ్వాలి, 5 ఏళ్లకి అగ్రిమెంట్ పెట్టాలి, ఇవ్వని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఆ విషయాలన్నీ కూడా వెల్ఫేర్ అసోసియేషన్లు ఉంటాయి, అవి చూసుకుంటే ప్రజలు చూసుకుంటారు అని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం ఏం చేస్తుందండి, ఇప్పుడు ఆ డబ్బంతా మీకే ఖర్చు పెడుతుంది అంటుంది. ఈ డబ్బు దానికి ఖర్చు పెడితే ఇప్పుడు అనేక డబుల్ బెడ్రూమ్లకు, అన్ని డబుల్ బెడ్రూమ్లకు నేను పర్యటన చేసాం, మా బృందం అంతా పర్యటన చేసింది. డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా మురికి కూపాల్లాగా తయారైపోతున్నాయి. అనేక సమస్యలు ఇలా ఉన్నాయి. ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇలా చూస్తే స్లాబులన్నీ కూడా పెచ్చులు ఊడిపోతున్నాయి. స్లాబులు, వాటర్ ట్యాంకులన్నీ కూడా లీకేజీలు అవుతున్నాయి. ఏ లిఫ్ట్ కి వెళ్ళినా కానీ లిఫ్ట్ కింద పోతే మొత్తం లీకేజీలు ఉన్నాయి నీళ్లు. వర్షాకాలం కదా, ఈ కాలంలో పోయినా కానీ నీళ్లు మొత్తం లిఫ్ట్ల కింద చేరి ఉన్నాయి. అందుకోసం లిఫ్ట్లు ఖరాబ్ అయిపోతున్నాయి. అలాగే లిఫ్ట్లకి జనరేటర్ లేవు. ఇప్పుడు ఎవరు చెప్పారు, లిఫ్ట్లు మధ్యలో ఆగిపోతే ఎవరు దానికి బాధ్యుడు? లిఫ్ట్లకి జనరేటర్లు కూడా లేవు. ఇట్లా అనేక రకాల సమస్యలు ఇవాళ డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఉన్నాయి. ఇట్లా అనేక కామన్ సమస్యలు ఉన్నాయి. ఈ డబ్బులన్నింటినీ తీసుకెళ్లి దానికి ఖర్చు పెడితే రేపు మన మెయింటెనెన్స్ అన్నిటికీ ఎక్కడి నుంచి వస్తాయి? అందుకోసం ఇలా సిపిఎం పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే, మన దగ్గర ఏదైతే మౌలిక సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి డబ్బు ఎంత ఖర్చు అవుతుందో, పోయినసారి జిహెచ్ఎంసీ మొత్తం ఉమ్మడిగా ఉన్నప్పుడు 600 కోట్లు అన్నారు. 600 కోట్లు 1500 కోట్లు అయిపోయింది. ఇప్పుడు 3 ముక్కలైంది. అది ఖర్చు లేదు, పోయింది లేదు, వచ్చింది లేదు. అందుకోసం ఇప్పుడు రేపు భవిష్యత్తు ఏంటి? అందుకే ఇలా సిపిఎం పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే, అన్ని డబుల్ బెడ్రూమ్లలో ఏ సమస్యలు ఉన్నాయో కామన్ గా మరమ్మతుల సమస్యలు అవుతున్నాయో ఆ మరమ్మతుల సమస్యలన్నీ కూడా పరిష్కరించే దానికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ బడ్జెట్ లోనే 2000 కోట్ల రూపాయలు తగ్గకుండా ఎంత ఖర్చు అయితే అంత బడ్జెట్ లో కేటాయించి ఈ మరమ్మతుల పనులు కూడా డబుల్ బెడ్రూమ్ల యొక్క అభివృద్ధి పనులన్నీ చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అదే కాదు, ఇవాళ మనకు అనేక సమస్యలు లోకల్ గా మౌలిక సమస్యలు ఉన్నాయి. మనకి బస్సులు లేవు, సౌకర్యం బస్సులు ఉన్నాయి, అన్ని చోట్లకి బస్సులు రావట్లేవు. అలాగే కలెక్టర్ గారు అహ్మద్గూడకు వచ్చినప్పుడు చెప్పాడు, అన్ని చోట్ల మేము మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. ఏం కల్పిస్తారు? అంగన్వాడీ సెంటర్ పెడతా ఉన్నారు, అన్ని సెంటర్లకు వచ్చిందా? ఒక ఆరోగ్య సెంటర్ బస్తీ దవాఖాన పెడతా ఉన్నారు, అన్నిటికి వచ్చిందా? స్కూళ్లు పెడతా ఉన్నారు, అన్నిటికి వచ్చిందా? రేషన్ షాప్ పెడతా ఉన్నారు, అన్నిటికి వచ్చిందా? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి వచ్చింది, కానీ ఎక్కువ మంది ఉన్న దగ్గర లేవు. అలాగే మనిషికి కావాల్సింది ఏంది? చనిపోయిన తర్వాత 6 అడుగుల జాగా కావాలి. ఇప్పుడు ఆ శ్మశాన వాటికలు ఉన్నాయా? ఎవరైనా చనిపోతే ఎక్కడ పెట్టాలనేది కూడా సమస్య ఉంది. ఏమన్నా కాంపౌండ్ వాళ్ళు ఏమైనా ఉన్నదా? మనకి ఏమి లేదు. ఇట్లా అనేక రకాల సమస్యలు, ఇప్పుడు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, సివరేజ్ ఎస్టీపీలు పెట్టాలి, ఎస్టీపీలు లేవు. ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు, మౌలిక సదుపాయాల సమస్యలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ దానికి కూడా ఇలా డబుల్ బెడ్రూమ్ వాసులు దూరంగా ఉన్నారు. గవర్నమెంట్ చెప్పుకునేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటిది 0 బిల్లు ఉన్నది, కరెంటు బిల్లు 0 బిల్లు. ఇక్కడ వస్తుందా మీ అందరికీ? ఎక్కడెక్కడో కిరాయిలు ఉండి ఇప్పుడు అలాట్మెంట్ అయినాక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 0 బిల్లు ఇక్కడ అమలు చేస్తలేరు. అమలు చేయండి అని చెప్పేసి అహ్మద్గూడ వాళ్ళు కొట్లాడితే వాళ్ళకి పెట్టమని చెప్పారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళకి వచ్చేదానికి లేదు. అన్ని ఒక్క చోట్ల ఇదే ఉంది. కాబట్టి గవర్నమెంట్ యొక్క సంక్షేమ పథకాలకు కూడా వీళ్ళు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఇలా సిపిఎం పార్టీ ఏంటంటే, ఈ అన్ని మౌలిక సదుపాయాలు అన్ని కూడా కల్పించాలి, సౌకర్యాలు కల్పించాలి, సంక్షేమం అందించాలి. అలాగే బడ్జెట్ లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ఇలా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు చెప్పినటువంటి సమస్యలు కూడా మేము క్షేత్రస్థాయికి కూడా వచ్చి పరిశీలించి వాటిని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే పని చేస్తాం. ఎందుకంటే ఇక్కడ తూముకుంట వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. తూముకుంటకు మన వర్షాకాలంలో వస్తే వర్షాకాలంలో చెరువు కట్ట తెగి మొత్తం వర్షం అంతా వచ్చి నీళ్ళలో వచ్చేసి మొత్తం డబుల్ బెడ్రూమ్లన్నీ మునిగిపోయినాయి. ఆ కాలు తీసి కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. వారం రోజులు ఎవరింట్లో వాళ్ళే ఉన్నారు. అట్లాంటి ఒక దుర్భాగ్యమైన పరిస్థితి ఇలా తూముకుంటలో ఉంది. ఇంకా అనేక రకాల ప్రాంతాల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలన్నిటి కూడా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం మీరు ఇచ్చేటివి కూడా మినిస్టర్ కి, కలెక్టర్ కి ఇస్తాం. అలాగే ఏ డబుల్ బెడ్రూమ్ వాళ్ళని ఆ డబుల్ బెడ్రూమ్ సపరేట్ సమస్యల మీద కలెక్టర్ తో సమావేశాలు లేదా పర్యటనలు చేపించి అవి పరిష్కారం అయ్యేదానికి మీ తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు సిపిఎం పార్టీ చాలా మంది అంటున్నారు, సిపిఎం పార్టీ ఏంది, ఎందుకు చేస్తున్నది, ఇచ్చిన వాళ్ళు కేసీఆర్, ఇప్పుడు చేయాల్సింది కాంగ్రెస్, వీరెందుకు చేస్తున్నారు అని చెప్పేసి. అసలు ఈ తెలంగాణలో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని పేదింటి వాడికి సొంత ఇల్లు కావాలి అని చెప్పేసి ఒక డిమాండ్ తీసుకొని పెద్ద ఎత్తున భూ పోరాటాలు చేసింది సిపిఎం పార్టీ. పేదోడికి ఇల్లు కావాలని మొట్టమొదటి ఎజెండా తీసుకొచ్చింది సిపిఎం పార్టీ రాజశేఖర రెడ్డి టైంలో. పెద్ద పెద్ద భూ పోరాటాలు చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి అయ్యో మేము స్థలం ఇవ్వలేము కానీ ఆర్జీకే కట్టిస్తామన్నాడు. వేల కొద్ది ఆర్జీకేలు వచ్చినాయి.
ఆ తర్వాత ఎలక్షన్లలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎలక్షన్లలో కూడా ఒక పెద్ద ప్రధానమైన డిమాండ్ వచ్చిన తర్వాత కేసీఆర్ చెప్పాడు, అల్లుడైతే ఎట్లా, ఏమి గేదె ఉంటే ఎట్లా, అయ్యి ఉంటే ఎట్లా, డబుల్ బెడ్రూమ్ కావాలి కట్టిస్తా అన్నాడు. సరే కట్టించాడు, అయిపోయింది. ఇప్పుడు వచ్చింది, చూడంగా వచ్చింది. కాబట్టి ఎన్నిట్లలో కూడా డబుల్ బెడ్రూమ్ రావడంలో, రాజీవ్ గురుకల్ప రావడంలో, పేదేడి వాడి యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చడంలో, పోరాటాలు నిర్వహించడంలో ముందు బాగానే ఉన్నటువంటిది సిపిఎం పార్టీ. అందుకోసం అప్పటితో అయిపోలేదు. పేదవాడే కాదు, ప్రజలకి సమస్యలు ఉన్నంత కాలం ఎర్ర జెండా వాళ్ళ పక్కన ఉంటది, ఎర్ర జెండా ఉంటది, నిలబడుతుంది అని చెప్పేసి మేము తెలుసుకున్నాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఒక సమస్య వచ్చింది కాబట్టి సిపిఎం వాలిపోయింది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీకు అండగా నిలబడతాం. మీరు కూడా దాన్ని అందిపుచ్చుకొని ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవాళ గవర్నమెంట్ యొక్క వైఖరి చూస్తుంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు, దున్నపోతు మీద వర్షం పడితే ఎట్టుంటది, తోక జాడించుకుంటూ పోతుంటది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అట్లే ఉంది. నిన్న మంత్రి యొక్క ప్రకటన చూస్తే మేము చేసేది చేస్తాం, ఇంతే, ఇంకేం చేసేది లేదని చెప్తున్నాడు. ఎందుకు చెయ్యవు నువ్వు? ఇలా చేయాలని అడగడానికి ఇక్కడ ధర్నాకు వస్తే ధర్నా పర్మిషన్ ఉంది మనకి. నిన్న పర్మిషన్ తీసుకున్నాం, సికింద్రాబాద్ జోన్ డీసీపీ ఇచ్చారు. కానీ రాత్రే సిపిఎం పార్టీ నాయకులను ఇండ్ల దగ్గరకు వచ్చి లేపుకొని పోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏం చెప్పాడు, తెలంగాణ అంతా నియంతృత్వం అయిపోయింది, ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది కాంగ్రెస్ వచ్చినాక, పోయి అక్కడ ఇనుప కంచెలన్నీ తొలగిస్తున్నా నేను, మన స్వేచ్ఛగా చేయొచ్చు, ధర్నా చౌకుంటది, ప్రజాస్వామ్యంగా ఎవరైనా చేయొచ్చు అన్నాడు. మరి ధర్నా చౌకుండి ప్రజాస్వామ్యంగా నిరసన చేసేస్తే ఇనుప కంచెలని పోయిన తర్వాత ఇప్పుడు రాత్రి వచ్చేసి ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి, ఆయన అరెస్ట్ చేశారు, లక్ష్మణ్ అరెస్ట్ చేశారు, అలాగే మల్కాజ్గిరిలో అరెస్ట్ చేశారు, బాజ్పల్లిలో అరెస్ట్ చేశారు. ఎందుకు రాత్రి దొంగల్లాగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది? అందుకోసం మీరు భయపడుతున్నారు, ప్రజలంటే భయపడుతున్నారు, పోరాటాలంటే భయపడుతున్నారు. అందుకోసం ఈ భయాన్ని ఇంకా మరింత పెంచుతాం, మీ మెడలు ఉంచుతాం. సమస్యని పరిష్కారం అయ్యే వరకు సిపిఎం పార్టీ నిద్రపోదు. మీరు అరెస్టులు చేసినంత మాత్రాన, లేకపోతే ఇంకేదో బెదిరింపులు చేసినంత మాత్రాన ఆగము. ఇట్లాంటి వాళ్ళని అనేక మందిని చూసాం. పెద్ద దొర పోయాడు, ఇప్పుడు చిన్న దొర వచ్చాడు. ఈ దొరల పాలన ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు ఎప్పుడు కూడా సహించరు, తిరుగుబాటు చేస్తారు, సాధించుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీకు అండగా సిపిఎం పార్టీ ఉంటది. మీరు నికరంగా నిలబడండి. ఎవరు అటు ఇటు అనేక వాదనలు తీసుకొచ్చి మిమ్మల్ని బలహీనపరిచేదానికోసం, మీ ఐక్యతను దెబ్బతీసేదానికోసం ప్రయత్నాలు చేస్తారు. వాటికి అవకాశం ఇవ్వకుండా అందరం ఐక్యంగా సమస్యని పరిష్కారం అయ్యే వరకు నిలబడాలని చెప్పి మీకు అండగా సిపిఎం ఉంటదని చెప్పేసి తెలియజేస్తూ సెలవు.